2026 ఏప్రిల్ 1 నుంచి మన దేశంలో E20 పెట్రోల్ మాత్రమే దొరుకుతుంది. అసలు ఈ E20 పెట్రోల్ అంటే ఏంటి? మిగతా పెట్రోల్ దొరకదా? ఈ E20 పెట్రోల్ మొత్తం అన్ని రకాల వాహనాలకు సరిపోతుందా? లేదంటే వాహనాల్లో మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉందా? దీనికి సంబంధించి ఇన్ డీటెయిల్డ్గా మనం మాట్లాడబోతున్నాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ పర్యావరణవేత్త, ఫ్యాకల్టీ ఆఫ్ కెమిస్ట్రీ అండ్ ఎన్విరాన్మెంట్ డాక్టర్ శ్రీధరాల రాము గారు మనతో ఉన్నారు. శ్రీధరాల రాము గారు నమస్తే సార్. నమస్తే సార్. రైట్, శ్రీధరాల రాము గారు, సాధారణంగా మనం పెట్రోల్ వేసుకుంటాము, బళ్ళల్లో కానీ కారుల్లో కానీ వాహనాలకి పెట్రోల్ డీజిల్ వాడకం అనేది మనకు సాధారణంగా ఉంది. కొత్తగా ఏంటి సార్ E20 అని వస్తుంది? E20 పెట్రోల్ అంటే ఏంటి? సాధారణ పెట్రోల్కి E20 పెట్రోల్కి తేడా ఏంటి? మొదటగా మామూలు పెట్రోల్ అనేది ఒక హైడ్రోకార్బన్ సార్. E20 పెట్రోల్ అంటే ఈ అంటే ఇథైల్ ఆల్కహాల్. ఓకే, ఇథైల్ ఆల్కహాల్ను పెట్రోల్కు కలిపినట్లయితే దానిని ఇథైల్ ఆల్కహాల్ పెట్రోల్ అని అంటారు. షార్ట్ కట్లో ఈ పెట్రోల్ అని అంటారు. ఓకే, అయితే ఈ పెట్రోల్ ఇథైల్ ఆల్కహాల్ యొక్క పరిమాణం బట్టి దా పేరు మారుతుంటుంది. ఓకే, ఇప్పుడు 2014లో మొట్టమొదటిసారిగా E1.5 అని మొదలుపెట్టారు. E1.5 అంటే ఈ ఇథైల్ ఆల్కహాల్ 1.5%, మిగతాది అంతా కూడా పెట్రోల్. ఓకే, తర్వాత 2022 వరకు ప్రయోగాత్మకంగా E10 అని ప్రవేశపెట్టారు. ఓకే, అంటే ఇథైల్ ఆల్కహాల్ 10%, 9% మామూలు పెట్రోల్. ఓకే, తర్వాత అది సక్సెస్ అయిన తర్వాత 2022 జూన్ తర్వాత E20 అంటే ఇథైల్ ఆల్కహాల్ 20% కలిపినటువంటి, అంటే ఇథైల్ ఆల్కహాల్ 20% పెట్రోల్ కలిపినటువంటి దానిని ప్రభుత్వము ప్రయోగాత్మకంగా చేసింది. అది సక్సెస్ అయింది. ఓకే, అంటే మన టార్గెట్ యాక్చువల్ 2030 ఉండే, కానీ మొన్న జూన్ జూలై మధ్య 2025 జూన్ జూలై మధ్య ఆ టార్గెట్ ని చేరుకున్నాం మనం. ఓకే, కాబట్టి E20 పెట్రోల్ ని మనము దేశం మొత్తం కూడా తప్పనిసరిగా ఈ ఏప్రిల్ 1, 2026 నుంచి చేయాలనుకొని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకున్నది. ఓకే సార్, మరి E20 పెట్రోల్కి సాధారణ పెట్రోల్కి తేడా ఏంటి? E20 పెట్రోల్ వాడకం సంబంధించి ఎందుకు మనం ముందడుగేస్తున్నాం? అంటే ఇప్పుడు అంటే కొత్తగా వచ్చే మార్పు ఏంటి? ప్యూర్ పెట్రోల్ వల్ల మనకు అధిక కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది. ఓకే, మరి ప్యూర్ పెట్రోల్ యొక్క ఆక్టేన్ నెంబర్ సుమారు RON, ఆక్టేన్ నెంబర్ అంటే రీసెర్చ్ ఆక్టేన్ నెంబర్ అంటారు. ఓకే, RON అంటారు. దాని విలువ 91 ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనము వాడుతున్నటువంటి E20 యొక్క RON అనేది సుమారు మినిమం 95 ఉండాలని చెప్పింది. మినిమం 95 కన్నా ఎక్కువ ఉండొచ్చు. ఈ RON రీసెర్చ్ ఆక్టేన్ నెంబర్ యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే, ఇది RON అనేది ఎక్కువ ఉంటే అది మంచి నాణ్యమైన పెట్రోలు, బండికి మైలేజ్ బాగా ఇస్తుంది, బండికి లైఫ్ ఎక్కువ ఇస్తుంది, నాకింగ్ అనేది ఉండదు. ఓకే, నాకింగ్ అంటే ఏంటంటే ఈ పెట్రోలు మరియు గాలి మిశ్రమము రెండు సరిగా కలవనప్పుడు ఏమైతుందంటే ఈ స్పార్క్ దగ్గర మండవలసిన దానికంటే ముందే ఆ ఇంజన్లో బండి ఈ ఫ్యూయల్ మండుతుంది. ఓకే, దానివల్ల పెద్ద పెద్ద సౌండ్ వస్తుంది. దానివల్ల బండి ఖరాబ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, కాబట్టి మామూలు పెట్రోల్తో పోలిస్తే E20 పెట్రోల్ వల్ల లాభాలు ఏంటంటే, ప్రభుత్వం చెప్తున్న 2 కారణాలు ఉండే. ఒక్క కారణం ఏంటంటే మన విదేశీ మార్గద్రవ్యం మనం ఆదా చేయవచ్చు. ఓకే, 2 పర్యావరణంలో ఈ వాతావరణ మార్పులు, కార్బన్ డైఆక్సైడ్ విడుదల కావడం వల్ల, అధిక వాతావరణ మార్పులు జరగడం వల్ల ఈ పర్యావరణ రక్షించడం కోసము E20 పెట్రోల్ జరగడం జరిగింది. ఓకే, కానీ ఇది పర్యావరణ పాయింట్ ఆఫ్ వ్యూలో మంచిదే, ఆర్థిక రంగం మన విదేశ మార్గ ద్రవ్యం పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మంచిదే, మన బండి పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మంచిదే. ఎందుకంటే నాకింగ్ తగ్గిస్తుంది. అవును, దాని మళ్ళా ఎమిషన్స్ తగ్గిపోతాయి. ఓకే, బండి నాణ్యత ఎక్కువ ఉంటుంది, మైలేజ్ పెరుగుతుంది. ఇన్ని కారణాల వల్ల మనము E20 పెట్రోల్ అనేది ప్రభుత్వం మంచిదని చెప్పి నిర్ణయించి ఇది తప్పనిసరిగా వాడాలి అందరని చెప్పేసి ఈ 1వ తారీఖు నుండి ప్రవేశపెట్టనున్నది. ఓకే,
సార్ మరి అసలు ఈ E20 పెట్రోల్ దేశవ్యాప్తంగా అంటున్నారు. దేశవ్యాప్తంగా 1వ తారీఖు నుంచి ప్రవేశపెట్టడానికి అంత ఇథైల్ అంటే ఇథైల్ కలిపిన పెట్రోల్ మనకు అందుబాటులో ఉంటుందా? దాన్ని ఎట్లా చేస్తారు సార్? ఆ కలపటం అనేది కలిపి మొత్తం వస్తుందా, లేదంటే ఇక్కడ పెట్రోల్ బంకుల్లో కలుపుతారా? అది గవర్నమెంట్ కలిపి పంపిస్తుంది. ఓకే, అది ఇథైల్ ఆల్కహాల్ ఇప్పుడు E20 అనేది ఈ రోజుది కాదు. ఓకే, 2014 నుంచే ప్రభుత్వం దశల వారీగా చేసుకుంటూ వచ్చి ఇప్పుడు E20 దగ్గర అది ఓకే సక్సెస్ అనిపించింది, టెస్ట్ ట్రయల్ చేసింది, సక్సెస్ అయింది. ఇప్పుడు దాన్ని ప్రవేశపెడదామని అనుకున్నది. ఇథైల్ ఆల్కహాల్ అని వాళ్ళే గవర్నమెంట్ వాళ్ళే సప్లై చేసే ముందు దాన్ని మిక్స్ చేసి పంపిస్తారు. మనం ఏమి స్పెషల్ గా దాన్ని ఏమి చేయనవసరం లేదు. ఇప్పుడు ఇథైల్ ఆల్కహాల్ మరి సరిపోనంత ఉన్నట్టుగా మన ప్రభుత్వం నిర్ణయించుకున్న తర్వాతనే దీనిని స్ట్రిక్ట్ గా చేయాలని చెప్పేసి గవర్నమెంట్ నిర్ణయించుకున్నారు. ఓకే, అంటే మరి ఇథైల్ ఆల్కహాల్ ఎట్లా తయారు చేస్తారు సార్? అసలు జనరల్ గా ఇథైల్ ఆల్కహాల్ మనకు తెలిసింది కదా సార్, మన లిక్కర్ లో తయారు చేస్తారు. ఇది ఏంటంటే జనరల్ గా మొలాసిస్ అంటే చెరుకు రసము నుంచి మొలాసిస్ వస్తుంది. మొలాసిస్ ని ఫెర్మెంటేషన్ చేయడం ద్వారా ఇథైల్ ఆల్కహాల్ తయారు చేస్తారు. కానీ ఈ చెరుకు అనేది ఎక్కువ నీటిని అది వాడుకుంటది, దాంతో మళ్ళీ నీటి సమస్యలు వస్తాయి. అందుకోసమే ఫుడ్ గ్రెయిన్స్ వాడతారు. ఫుడ్ గ్రెయిన్స్ లలో మొక్కజొన్న అనేది చాలా సూటబుల్. మొక్కజొన్న తోటి చాలా లాభదాయకంగా మనము ఇథైల్ ఆల్కహాల్ ని మనము తయారు చేయవచ్చు, ఉత్పత్తి చేయవచ్చు. కాబట్టి గవర్నమెంట్ దీని మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది. అదే విధంగా మనకు ఫుడ్ గ్రెయిన్స్ మిగిలినప్పుడు, బియ్యం అవి మిగిలినప్పుడు కూడా దాన్ని ఫర్మెంటేషన్ చేయడం ద్వారా ఇథైల్ ఆల్కహాల్ మనము తయారు చేసుకోవచ్చు. దానికి ఏం సమస్య లేదు. రైట్, అంటే ఇది రైతులకు కూడా ఉపయుక్తమే. ఇది రైతులకు ఉపయోగపడుతుంది. మళ్ళీ పర్యావరణంగా చాలా ఉపయోగపడుతుంది. మన విదేశీ మార్గ ద్రవ్యం కూడా నిల్వ చేయవచ్చు. మనం ఇప్పుడు గల్ఫ్ యుద్ధం అవుతుంది. గల్ఫ్ యుద్ధం అయినప్పుడు అక్కడ కూడా యుద్ధం అయితే మనకు ఇక్కడ పెట్రోల్ రేట్లు పెరుగుతాయి. పెట్రోల్ రేటు పెరిగినప్పుడు ఈ నెసెసరీ కమోడిటీస్ మన రోజు వాడే ఈ వస్తువుల యొక్క రేట్లు పెరుగుతాయి. మనకు ఆ యుద్ధంతో సంబంధం లేకపోయినా కూడా మనము ఆ బాధను భరించాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి మన ప్రభుత్వం ఏం చేస్తుందంటే విదేశాల మీద ఆధారపడకుండా మనమే స్వయంగా పెట్రోల్ తయారు చేసుకొని మనకు ప్లెంటీ ఆఫ్ ల్యాండ్ ఉన్నది, రైతులు కూడా బెనిఫిట్ చేయవచ్చు, వాతావరణ మార్పులు తగ్గించవచ్చు, ఎన్నో రకాల మార్పులు మనకు ఉపయోగం ఉన్నది. కాబట్టి గవర్నమెంట్ ఏం చేసిందంటే దీని బాగా స్టడీ చేసి ఏదో అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం కాదు. 2014 నుంచే ఈ కేంద్ర ప్రభుత్వం సిస్టమేటిక్ స్టడీ చేసి ఇప్పుడు కంపల్సరీ చేయాలని చెప్పి అనుకున్నది. ఓకే సార్, ఆల్రెడీ ఇలా ఇథైల్ కలిపిన పెట్రోల్ వాడుతున్న దేశాలు ఉన్నాయా? ఆ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి? బ్రెజిల్లో వాడతారండి, అమెరికాలో కూడా వాడతారు. ఇది యూరోప్ కంట్రీస్ లో వాడతారు ఇది. అయితే అక్కడ ఏం చేస్తారంటే బండిని మోడిఫికేషన్ చేస్తారు. ఆ బండిని మోడిఫికేషన్ చేసడం వల్ల అక్కడ ఏమి సమస్యలు రాలేదు. ఇది ఏదో మన ఇండియాలో కొత్తగానే యూరోప్ కంట్రీస్లలో, అమెరికా, బ్రెజిల్ కంట్రీస్లలో ఇది ఎప్పటి నుంచో వాడుతుంటారు. అది దానికి ఏం సమస్య లేదండి. ఓకే సార్, మరి E20 అంటున్నారు కదా, అంటే 20% ఇథైల్ ప్లస్ మిగతాది పెట్రోల్ అని, అంటే 20% మాత్రమే కలపాలా ఆ కాంబినేషన్ కి, లేదంటే ఇంకా ఫ్యూచర్ లో ఎక్కువ కూడా కలపచ్చు? ఇప్పుడు విదేశాలలో 20% కంటే ఎక్కువ కూడా కలుపుతారండి. కొన్ని విదేశాలలో కొన్ని బండ్లలో 100% ఇథైల్ ఆల్కహాల్ కూడా కలుపుతారు. కానీ బండి ఇంజన్ మోడిఫికేషన్ చేయాలి. అది ప్రస్తుతానికి గవర్నమెంట్ E20 అన్నది, ఫ్యూచర్ లో ఇది మార్చవచ్చు. కానీ E20 అనేది ఇంతే ఉండాలనే రూల్ ఏం లేదు. మనం దాన్ని పెంచుకోవచ్చు. విదేశాలలో ఇథైల్ ఆల్కహాల్ పరిమాణం పెంచి బండ్లు నడుపుతూనే ఉన్నాయి, అది చాలా సక్సెస్ఫుల్ గా నడుస్తున్నాయి. ఓకే సార్, ఇప్పుడు మన భారతీయులు అంటే మన ఇండియన్స్ వాడుతున్నవి ఏ రకమైన ఇంజన్స్? 2 వీలర్స్ కానీ, కార్లు కానీ, ఇంకా పెట్రోల్ వాడుతున్న వాహనాలు కానీ, ఇవి ఏ రకాల ఇంజన్లు? ఇప్పుడు ఈ E20 వాడకం మనకి మరో దాదాపు నెల రోజుల్లో ప్రారంభం కాబోతుంది కదా, ఆ ఇంజన్ కి సూటబుల్ అవుతుందా? సమస్యలు ఏమైనా వస్తాయా? అయితే 2023లోనే కేంద్ర ప్రభుత్వము ఈ వాహనం తయారు చేసే వాళ్ళకు చెప్పేసింది, వాహనదారులకు చెప్పేసింది 2023లోనే. మనం ఇక్కడ నుంచి వచ్చే కొత్త బండ్లన్నీ కూడా E20కి తగిన విధంగా ఉండాలని చెప్పింది. అది చెప్పేసింది ఆల్రెడీ. కాబట్టి మీరు చూడండి, 2023 తర్వాత తయారు చేసిన బండ్ల మీద స్టిక్కర్ ఉంటది, E20 అనే స్టిక్కర్ ఉంటది. అవునా? ఉంటుంది. ఒకవేళ మీరు E20 స్టిక్కర్ కనబడకుంటే ఆ మాన్యువల్ లో రాసి ఉంటది E20 అని. కాబట్టి గవర్నమెంట్ 23లోనే చెప్పింది. కాబట్టి
అది మనకి ఆ తర్వాత కొన్న బండ్లకు ఎటువంటి సమస్య లేదు, ఇటువంటిదో వాడుకోవచ్చు. అంటే ఇప్పుడు ఆ తర్వాత కొన్న వాళ్ళకి సమస్య లేదంటే ఈ 2023 ముందు కొన్న వాహనాలకు సమస్య ఉన్నట్టు 2011 నుంచి 2023 వరకు సుమారు 250 మిలియన్ బండ్లు కొన్నారు 2011 నుంచి 2023 వరకు. 2011 నుంచి 2023 వరకు ఓకే. ఈ 250 మిలియన్లు వాహనాలలో 236 వాహనాలు పెట్రోల్తో నడిచేటి. ఓకే. ఇవన్నీ కొద్ది రిస్క్ లో ఉన్నమాట వాస్తవమే. అయితే ఈ వాహనాలకు ఏమవుతుందంటే ఇప్పుడు కొంతమంది నాకు చెప్పారు మాది పాత బండ్లు అయినప్పుడు కూడా E20 వాడుతున్నామని. ఇంకా పరిశోధన వాళ్ళకు కూడా తెలిసింది ఏంటంటే ఈ E20కి సెట్ కాని బండ్లలో మైలేజ్ 3 నుంచి 7% తగ్గిపోతుంది. మైలేజ్ తగ్గిపోతుంది. ఇంకోటి ఏంటంటే ఈ పాత వాహనాలలో వాడే ప్లాస్టిక్ తో ఈ ఇథైల్ ఆల్కహాల్ చర్య జరగడం వలన ఏమవుతుందంటే ఈ ఇంజన్స్ లో ఉండే ప్లాస్టిక్ పార్ట్స్ ఖరాబ్ అయ్యే అవకాశం ఉన్నది. ఈ కొద్దిగా కాబట్టి వీళ్ళు మెకానిక్ ని కన్సల్ట్ అయ్యి దానికి ఎప్పటికప్పుడు మోడిఫికేషన్ చేసుకుంటే సరిపోతుంది. మెయిన్ గా పాత వాహనాలకు ఈ E20తో వచ్చే నష్టం ఏంటంటే మైలేజ్ పడిపోతుంది 7% వరకు. అదే విధంగా ఈ ప్లాస్టిక్ పార్ట్స్ ఏమైనా ఉన్నట్లయితే వాహనాలు పెట్రోల్ మండే అక్కడ కొద్దిగా ఈ ఇథైల్ ఆల్కహాల్తో సమస్యలు వచ్చే అవకాశం అయితే అంటే 2023కి ముందు 2011 నుంచి 2023 మధ్య కొన్న వాహనాలు ఇక E20 పెట్రోల్ వాడేటప్పుడు ఒకటి మైలేజ్ తగ్గుతుంది, లోపల కొన్ని పార్ట్స్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉన్నది. ఓకే, ఉంటుంది. మరి దానికి సరే ఇప్పుడు ఇలా జరుగుతుంది, మనం దీనికి ఇన్సూరెన్స్ కంపెనీలు మరి రెస్పాండ్ అవుతాయా? ఎందుకంటే మనం ఇన్సూరెన్స్ చేసుకుంటాం, మీరైనా నేనైనా ఒక కారు 2 వీలర్ కొంటున్నాం, ఇన్సూరెన్స్ అనేది మస్ట్. మరి ఇప్పుడు ఈ విధంగా E20 వాడకం వల్ల 2023 ముందు 2011-23 మధ్య వాడే వాహనాలకు ఇబ్బంది అవుతుంది కాబట్టి వాళ్ళు ఇన్సూరెన్స్ వాళ్ళు ఏమన్నా పాజిటివ్ రెస్పాండ్ అవుతారా? ఇన్సూరెన్స్ వాళ్ళు ముందే చెప్పేశారు మాకు దీంతో సంబంధం లేదని. ఓకే. వాళ్ళకు దీని క్లెయిమ్ ఇవ్వని చెప్పేశారు. గవర్నమెంట్ కూడా ఇవ్వదు. ఓకే. దీనికి అటువంటి ఇది ఏమి ఇవ్వదు కాబట్టి ఇంకా ప్రజలు ఈ విషయంపై ఎప్పటికప్పుడు ఈ మెకానిక్ సంప్రదించుకోవడం ద్వారా చేసుకుంటుండాలి. మరి చూద్దాం గవర్నమెంట్ ఏమన్నా ఈ దీనికి సబ్స్టిట్యూట్ మెకానిజం మోటార్ గానీ ఏమైనా ఇస్తుందేమో మనం వేచి చూద్దాం. ఇంకా నెల టైం ఉంది కదా. ఎందుకంటే ఇదే ఇష్యూ మీద సుప్రీంకోర్టు కూడా చాలా మంది వెళ్ళారు, బట్ సుప్రీంకోర్టు కూడా ఈ విషయంలో నేను జోక్యం చేసుకొని చెప్పేసింది. అవును. కాబట్టి ఇప్పుడు ఇన్ని మిలియన్ల బండ్లు ప్రమాదములు ఉన్నాయి కాబట్టి మామూలు తక్కువ సార్ నెంబరు. కాబట్టి బహుశా వీళ్ళందరికి కోసము ప్రభుత్వం ఏమైనా తప్పనిసరిగా వాళ్ళకి ఏదో మార్గం చూపించి వీళ్ళని రక్షిస్తుంది, ఏమి బాధపడని అవసరం. అవును. ఇప్పుడు మా ఆఫీసులో పనిచేస్తున్న వాళ్ళకి చాలా మందికి 2023 ముందు బైకులు, కార్లు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు E20 వాడడం వల్ల ఒకటి మైలేజ్ తగ్గుతుంది అన్నది ఒకటి, రెండోది లోపటి పార్ట్స్ పాడవుతాయంటే మరి వాళ్ళకి ఏం చేయాలి అన్నది కొంచెం సమస్య. ఎందుకంటే అందరూ కొత్త బండి కొనుక్కునే అవకాశం లేదు, దానికి వే అవుట్ ప్రభుత్వమే చూపించాలి, మనం ఆశిద్దాం. అది కానీ ఇది మంచి మార్పు. ఇది అదే మార్పు మంచిదే, మరక మంచిదే అన్నట్టుగా మార్పు మంచిదే. కానీ ఈ సమస్య ఉంది, 2023 తర్వాత కొన్ని వాళ్ళు అందరూ లేరు కదా, లేదు ఈ వాహనాలు కొన్ని వాళ్ళు, వాళ్ళని ఏ విధంగా అడ్రస్ చేస్తారన్నది ఇప్పుడు ఇంపార్టెంట్. ఇంతవరకైతే ఏం చెప్పలేదు గవర్నమెంట్. అవును, చెప్తాదని ఆశిస్తాం. ఓకే. అంటే ఇప్పుడు మీరు అంటున్నారు కదా మెకానిక్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవచ్చు అని, అంటే మెకానిక్స్ కొంచెం దాన్ని ఏమైనా అడ్జస్ట్ చేయగలరా దీనికి తగ్గట్టుగా? అంటే ఇప్పుడు ప్లాస్టిక్ పార్ట్స్ కనుక ఖరాబ్ అయితే కొత్తది వేసుకోవడమే, అంతగానే ఏం చేసేది ఏముంటుంది దాంట్లో. అవును, అది అంతగానే వేరే కొత్తగా చేసేది ఏముంటుంది. రెండోది హైదరాబాద్ లాంటి నగరాల్లో ఈ ట్రాఫిక్ వల్ల ఆల్రెడీ మైలేజ్ తక్కువ వస్తున్నాయి, అటు 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ. ఇంకా E20 వాడడం వల్ల ఇంకా మైలేజ్ తగ్గితే అంటే పాత వాహనాలకు అది అయితే ఇంకోటి ఏంటంటే మన దేశంలో వాహనాల లైఫ్ స్పాన్ 15 సంవత్సరాలే. అవును సార్, అవును 15 సంవత్సరాలే. కాబట్టి ఇప్పుడు 2023 ముందు కొన్నవి ఏ విధంగానైనా సరే దాన్ని అయిపోతాయి, కొనసాగించాలి వాళ్ళు, అంతే. ఇంకా దానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎటువంటి పరిష్కార మార్గం లేదు. ఓకే. సరే, ఒకవేళ E20 పెట్రోల్ మరి 1వ తారీఖు నుంచి అందుబాటులోకి వస్తుంది కదా, ఇప్పుడున్న పెట్రోల్ లాంటి ధరే ఉంటుందా, లేదంటే E20 పెట్రోల్కి అదనంగా కొంత ధర పెరిగే ఛాన్స్ ఉందా? ఇప్పుడున్న ధరే ఉంటుందండి. ఇప్పుడు మన పెట్రోల్ 100% ప్యూర్ పెట్రోల్ ఏ ధర ఉంటుందో
దాదాపు అదే ధర ఉంటుందండి. మ్మ్. ధర ఎక్కువ కానీ తక్కువ కానీ ఏమి ఉండదు, అదే ధర ఉంటుంది. ఓకే. ఎందుకంటే వ్యాట్ ఈ ట్యాక్సెస్ అవన్నీ కూడా గవర్నమెంట్ ఏం తగ్గించలేదు. అవును. తగ్గించలేదు కాబట్టి మనకు ఇప్పుడు ఏ ధర ఉన్నదో ప్యూర్ పెట్రోల్ అదే ధరకు E20 పెట్రోల్ కూడా దొరుకుతుంది. ఓకే. అంటే మామూలుగా క్రూడ్ ఆయిల్తో పోల్చుకుంటే ఇథైల్ ఆల్కహాల్ అనేది చాలా తక్కువ ధరకు దొరుకుతుంది, అంతే కదా సార్? అవును. అలాంటప్పుడు మరి రేటు తగ్గాలి కదా, ఎందుకు అదే రేటు ఉంటుంది? అదే సార్, ఈ వ్యాట్ ఇవన్నీ ఉన్నాయి కదా సార్, వ్యాట్ ఈ టాక్సెస్ ఉన్నాయి కదా సార్, ఈ టాక్సెస్ అంతే ఉన్నాయి కాబట్టి ఓకే. అది అంత ఘనంగా తగ్గవు. ఇంకోటి ఫ్యూచర్ లో చూడాలి మరి, మన గవర్నమెంట్ తగ్గిస్తుందేమో చూడాలి మరి. ఓకే. అది మరి ఇథైల్ ఆల్కహాల్ ఈ తయారు చేసే సంస్థలు ఎక్కువ అయినట్లయితే ఒకవేళ ప్రొడక్షన్ ఎక్కువ ఉంటే రేటు తక్కువచ్చు. ఓకే. అయితే ఇంకో సమస్య ఏంటంటే మనం టీవీలలో కూడా చూస్తున్నాము, అవును. ఇథైల్ ఆల్కహాల్ పరిశ్రమల వల్ల రైతులకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి అని చెప్పి మనము తెలంగాణలో కొన్ని ప్రదేశాలలో రైతులు తిరగబడుతున్నారు. ఎందుకు సార్? అంటే ఇథైల్ ఆల్కహాల్ పరిశ్రమల నుంచి కొన్ని వ్యర్థాలు బయటకు వస్తాయి. ఆ వ్యర్థాలను వాళ్ళు దగ్గరలో ఉన్నటువంటి చెరువులలో కలిపినప్పుడు ఆ చెరువుల నీళ్లు జంతువులు గానీ పాయిజన్ అవుతున్నాయి. ఓకే. కాబట్టి అదొక సమస్య ఉన్నది. మీరు మనం చూసే ఉంటాము, అవును, తెలంగాణలో కొన్ని చోట్ల తిరిగింది, రైతులు వద్దని అంటున్నారు వాళ్ళు. ఓకే. ఇదంతా ప్రాబ్లం ఉన్నది. ఓకే. అంటే రాము గారు ఇక్కడ ఇంకో కీలకమైన ప్రశ్న, ఆల్రెడీ ఎలక్ట్రిక్ వాహనాలు ఎంకరేజ్ చేయాలని సెంట్రల్ గవర్నమెంట్ ఒక మిషన్ తీసుకుంది. ఈ ఎలక్ట్రిక్ వాహనాలు ఎవరైతే కొనుగోలు చేస్తున్నారో, మీరు కానీ నేను కానీ ఎవరైనా కొనుగోలు చేస్తున్నారో వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఛార్జ్ లేదు, ఇవ్వాల్సిన సౌకర్యాలు కొన్ని ఇస్తున్నారు, కొన్ని సబ్సిడీలు కూడా ఇస్తున్నారు కొన్ని చోట్ల. ఎందుకు ఇస్తున్నారు? ఎలక్ట్రిక్ వాహనాలు కొనటం వల్ల అది పర్యావరణ హితం కాబట్టి, అది పర్యావరణానికి పనికొస్తుంది అని. మరి ఇది కూడా పర్యావరణ హితమే కదా, ఇప్పుడు E20 పెట్రోల్ వాడటం పర్యావరణ హితమే కదా, అంటప్పుడు ఎందుకు ధర తగ్గించకూడదు నా ప్రశ్న. అంటే ఎంకరేజ్ చేసేటట్టుగా ఉండాలి కదా అని. అవునండి. ఇప్పుడు నాది కూడా నేను 6 నెలల క్రితం కొన్నాను, నాకేమి టాక్స్ ఎగ్జామ్షన్స్ ఇవ్వలేదు. ఓకే. మరి ఎలక్ట్రిక్ కొన్నారు సార్? నేను ఎలక్ట్రిక్ నేను ఇదే కొన్నాను, E20 కొన్నాను. E20 కొన్నాను, ఏమి తగ్గించలేదు. మరి భవిష్యత్తులో ఏమో తగ్గిస్తుందేమో చూద్దాము. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పేది ఏంటంటే, చాలా మంది బ్యాటరీ వెహికల్ పర్యావరణం అనుకూలం అనుకుంటారు. బ్యాటరీ వెహికల్ నడుస్తున్నప్పుడు శబ్ద కాలుష్యం రాదు, వాయు కాలుష్యం రాదు. అవును. కానీ ఒక లిథియం అయాన్ బ్యాటరీ తయారు చేయాలంటే దానికి 5 ఎలిమెంట్స్ కావాలి. ఓకే. ఓకే. ఈ 5 ఎలిమెంట్స్ ని మైనింగ్ చేయడం ద్వారా బయటకు తీస్తారు. కాబట్టి లిథియం అయాన్ బ్యాటరీ తయారు చేయడం అనేది చాలా ఎన్విరాన్మెంటల్ డిస్ట్రక్షన్ జరుగుతుంది తయారీలో. ఓకే. కానీ వాడేటప్పుడు మనకు కనబడదు. అవును. ఇది ఎట్లా ఉంటుంది అంటే, మన బయట దోశ తిన్నప్పుడు రుచిగానే ఉంటుంది, అవును, కానీ తయారు చేసినప్పుడు అది వేరే విధంగా ఉంటుంది. అవును. అట్లనే లిథియం అయాన్ బ్యాటరీ, అందుకని లిథియం అయాన్ బ్యాటరీ వెహికల్స్ ని క్లీన్ ఎనర్జీ అంటాం. అవును, క్లీన్ ఎనర్జీ అంటాం. అవును, ఇట్స్ నాట్ గ్రీన్ ఎనర్జీ. రైట్, క్లీన్ ఎనర్జీ, క్లీన్ అంటాం. అవును. గ్రీన్ అంటే ఇంత మొత్తం మ్యానుఫ్యాక్చర్ నుంచి దాని డిస్పోజల్ వరకు మొత్తం ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ ఉంటే దాన్ని గ్రీన్ అంటాం. ఓకే. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ అనేది కొద్దిగా పర్యావరణానికి హాని కలిగి, ఎందుకంటే మైనింగ్ చేయాలి, దానికి కావాల్సిన 5 ఎలిమెంట్స్. కానీ వాడకం మట్టికి క్లీన్ గానే ఉంటుంది. ఓకే. అది ఇంకోటి ఏంటంటే, గవర్నమెంట్ బాగా ఎంకరేజ్ చేయాలి వీళ్ళని అనుకుని ఇచ్చింది. మరి ఇది ఇంతవరకైతే అలాంటి సబ్సిడీ లేదు, ఇవ్వలేదు. ఓకే. కానీ నాకు తెలిసినంత వరకు నేను అనుకోవడం అయితే ఈ E20 పెట్రోల్ అనేది గేమ్ చేంజర్ అవుతుందని అనుకుంటున్నాను. ఓకే. ఎందుకంటే ఇప్పుడు లిథియం అయాన్ బ్యాటరీస్ అనేది మనము మన దేశంలో అంత ప్రొడక్షన్ లేదు, అవును, బయట నుంచి తెచ్చుకుంటాం, అవన్నీ సమస్యలు ఉన్నాయి. ఈ ఇథైల్ ఆల్కహాల్ E20 అనేది మన దేశంలోనే వస్తుంది. కాబట్టి వేరే దేశాల మీద డిపెండెన్స్ ఉండదు కాబట్టి మనము చేసుకోవచ్చు అండి. ఇది బెస్ట్ ఆప్షన్. అంటే ఏం మార్పు రావచ్చు సార్ ఇప్పుడు? ఎందుకంటే పొల్యూషన్ పరంగా చూస్తుంటే మనం ఢిల్లీ కానీ ఇంకా మిగతా దేశాలన్నీ పోటీ పడుతున్నాయి. అలాగే లేటెస్ట్ గా ఈ మధ్యకాలం 4 రోజుల కిందట హైదరాబాద్ లో కూడా కొంత అలార్మింగ్ గా పొల్యూషన్ కనిపించింది, ఎయిర్ పొల్యూషన్. ఇప్పుడు E20 పెట్రోల్ వాడటం వల్ల ఖచ్చితంగా స్పష్టమైన చేంజ్ వస్తుందా సార్? అంటే ఏం తగ్గుతాయి గాలిలో? ప్రజలకి ఏం మార్పు గమనిస్తారు? ఇప్పుడు మామూలు పెట్రోల్ వలన గ్రీన్ హౌస్ గ్యాసెస్ విడుదలవుతాయి. గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటే కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్స్ అండ్ క్లోరోఫ్లోరో కార్బన్స్, వాటర్ వేపర్స్, ఇవన్నీ కూడా గ్రీన్ హౌస్ గ్యాసెస్ కింద అనుకుంటాం. మీథేన్ ఇవన్నీ కూడా. అయితే ముఖ్యంగా కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది కాబట్టి మనము దాంతో గ్లోబల్ వార్మింగ్ అవుతుంది, అది వాతావరణ మార్పులకు దారి తీస్తుంది.
ఓకే. అవును. అయితే దీని ద్వారా ఏమవుతుందంటే తక్కువ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ అవుతాయి. ఓకే. అంతే, కానీ పూర్తిగా మన స్వచ్ఛ భారత్ అంటే క్లీన్ అవును. ఏరియా అయితే రాదు. 100% క్లీన్ ఏరియా అయితే కానీ రాదు. కొంత మార్పు ఉంటుంది. కొద్దిగా మార్పు వస్తుంది, తగ్గుతుంది. ఉమ్. ఇప్పుడు చైనాలో అంటే వాహనాల నుంచి వచ్చే పొగ ఇవన్నీ తగ్గుతాయి సార్? అది తగ్గుతుంది. ఓహో. అది అందుకే నేను చెప్పాను కానీ ఉమ్. ఈ ఇథైల్ ఆల్కహాల్ యొక్క RON ఓకే. 105 ఉన్నదండి. ఓహో. అంటే ఆక్టేన్ నెంబర్ ఎక్కువ ఉంటే, రీసెర్చ్ ఆక్టేన్ నెంబర్ ఉంటే ఆ ఎమిషన్స్ తక్కువ ఉంటాయి. ఓహో. అది 105 ఉన్నది. అది ఓకే. మరి ఇప్పుడు E20లో ఎంత ఉంటుంది సార్ RON? RON 95, మినిమం 95 ఉండాలని ఫిక్స్ చేసింది. ఫిక్స్ చేస్తారు. ఓహో. ఇప్పుడు మనం మామూలుగా వాడుతున్న పెట్రోల్కి 91 వరకు ఉంటుంది. ఓహో. ఇది 95. అంటే ఇప్పుడు ఇథైల్ ఆల్కహాల్కి 105 ఉంటుంది ఆక్టేన్ నెంబరు. దీన్ని మన మామూలు పెట్రోల్ కలపడం వల్ల ఒక 5-6 పాయింట్లు పెరుగుతుంది. ఓకే. ఆక్టేన్ నెంబర్ పెరుగుతుంది. ఓహో. ఆక్టేన్ నెంబర్ పెరిగినప్పుడు మైలేజ్ పెరుగుతుంది, దాని యొక్క పెర్ఫార్మెన్స్ పెరుగుతుంది, ఎమిషన్స్ తగ్గిపోతాయి. ఓకే. ఇది అన్నట్టు యాక్చువల్లీ. ఓకే సార్. మరి ఇప్పుడు E20 పెట్రోల్ అనేది విరివిగా అన్ని పెట్రోల్ బంకుల్లో దొరుకుతుంది. దీనికి మరి ప్రత్యేకంగా పెట్రోల్ బంకులు ఏమైనా వస్తాయా? లేదా గవర్నమెంట్ కొన్ని చోట్ల దొరుకుతాయా? గవర్నమెంట్ ఏం చెప్పిందంటే అన్ని చోట్ల కంపల్సరీ అని చెప్పినప్పుడు అన్ని చోట్ల. ఓకే. సాధారణంగా మామూలు ఇప్పుడు వెళ్ళి పెట్రోల్ కొట్టుకుంటే వెళ్ళి కొట్టించుకోవటం అంతే. ఓకే. ఈ పెట్రోల్ బంకులోనే అది అమ్మేస్తారు. అవును. దాని సపరేట్ గా పంప్స్ ఏమి ఉండవు. ఓహో. ఓకే. అది అంటే సార్ ఇప్పుడు ఆల్రెడీ మనం ఎలక్ట్రికల్ వెహికల్స్ కోసం మాట్లాడుకుంటున్నాము. అదే లిథియం బ్యాటరీ, దానివల్ల పర్యావరణం ఇదవుతుందని. ఇప్పుడు కొత్తగా E20 పెట్రోల్లో కూడా పర్యావరణాన్ని కాపాడటం అనేది ప్రధాన ఉద్దేశం. ఆల్రెడీ హైడ్రోజన్తో ట్రైన్స్, హైడ్రోజన్తో వాహనాలు నడపడం అనేది ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇవన్నీ స్టార్ట్ అయింది. అది ఇంకెలాంటి మార్పులు రాబోతున్నాయి? E20లో కూడా ఇంకేమైనా ఫ్యూచర్లో E20 అంటే 20% ఇథైల్ కలిపడం అనేది ఇంకా రేపొద్దున పెరుగుతుందా? సార్ మీరు చెప్పిన బ్యాటరీ వెహికల్స్, మీరు E20 వెహికల్స్, హైడ్రోజన్ ఫ్యూయల్ వెహికల్స్ లో చూస్తే, ఈ మూడులో చూస్తే బెస్ట్ ఫ్యూయల్ హైడ్రోజన్ ఫ్యూయల్. ఓకే. ఎందుకంటే హైడ్రోజన్ ని మనము ఎలక్ట్రాలసిస్, నీటిని విద్యుత్ విశ్లేషణ చేసినప్పుడు నీటి ఫార్ములా H2O. అవును. H2Oకి ఎలక్ట్రాలసిస్, విద్యుత్ విశ్లేషణ. ఈ విద్యుత్ విశ్లేషణకు కరెంటు మనము సోలార్ నుంచి కానీ విండ్ ఎనర్జీ కానీ ఉపయోగించుకొని H2O నుంచి H2 తీయవచ్చు. హైడ్రోజన్ గ్యాస్ ని తీయచ్చు, వేరు చేయొచ్చు. ఓకే. ఓకే. ఈ హైడ్రోజన్ గ్యాస్ ని మళ్ళా మనము గాలిలో మండించాలి. ఓహో. దాన్ని కంబషన్ అంటాం. ఓహో. మండించినప్పుడు మళ్ళీ ఏం బయటకు వస్తుంది? వాటర్ బయటకు వస్తుంది. అవును. ఎవాపరేట్ అయ్యి వాటర్ వస్తుంది. ఇప్పుడు H2O నుంచి H2 వచ్చింది. అవును. H2 ని మళ్ళీ బర్న్ చేయాలంటే ఆక్సిజన్ కావాలి. అవును. బర్న్ చేసినప్పుడు మళ్ళీ ఏమొస్తుంది? వాటర్ వస్తుంది. కాబట్టి ఇక్కడ వాటర్ అనేది మనకు ప్లెంటీ ఆఫ్ వాటర్ ఉన్నది. అవును. భూమి మీద 4 వంతులలో 3 వంతులు వాటర్ ఉన్నది. అవును మనకు. కాబట్టి ఆ వాటర్ ని మనం ఎలక్ట్రాలసిస్ చేసుకుంటే హైడ్రోజన్ వస్తుంది. దీన్ని గ్రీన్ ఎనర్జీ అనాలి. అవును. అందుకే దాన్ని ఏమంటాం అంటే గ్రీన్ హైడ్రోజన్ అంటాం. అవును. గ్రీన్ హైడ్రోజన్ అంటాం. ఇది 100% ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీ. అంటే ఫ్యూచర్ దీని మీద పరిశోధన జరుగుతుంది. ప్రభుత్వం కూడా దీని మీద చాలా సీరియస్ గా ఉన్నది. ఫ్యూచర్ లో ఇది తప్పకుండా వస్తుందని చెప్పి భావిస్తున్నాం. అయితే ఇప్పుడు ఈ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ అనేది ఇంతకుముందే మన అమెరికన్స్ వాడారు. అపోలో స్పేస్ ప్రోగ్రామ్ లో హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ని వాడారు. అపోలో స్పేస్ ప్రోగ్రామ్ లో. ఓకే. అప్పుడు సక్సెస్ అయినాయి. ఈ టాటా కంపెనీ వాళ్ళు కూడా ఈ బస్సులను ఈ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ తోటి నడిపిస్తున్నారు. పొద్దున ఈ గ్రీన్ హైడ్రోజన్ మీద కూడా చాలా సీరియస్. రైల్వే శాఖ కూడా కొన్ని ట్రైన్ కూడా నడిపింది. అంటే మనము ఒకటే కాకుండా మల్టిపుల్ డైరెక్షన్స్ లో గవర్నమెంట్ పోతుంది. ఎందుకంటే ఇప్పుడు మన 2026 లో మన మోడీ గారు ఏం చెప్పారంటే 2030 కల్లా సంవత్సరం కల్లా మన ఉద్గారాలను 50% తగ్గించుకుంటామని చెప్పారు. 2070 కల్లా 0 చేస్తామని చెప్పారు టార్గెట్. ఇందులో భాగంగా మనము రకరకాలైనటువంటి దారులు చూస్తున్నాం. సోలార్ ఎనర్జీని, ఇంట్లో సోలార్ ఎనర్జీని ఎంకరేజ్ చేస్తున్నాము. లిథియం అయాన్ బ్యాటరీని ఎంకరేజ్ చేస్తున్నాము. మళ్ళీ మీరు చెప్పినట్టుగా హైడ్రోజన్ వెహికల్, E20 వెహికల్, రకరకాల ఆప్షన్స్ చూస్తున్నాం. కంపల్సరిగా ఈ మనం ఒక మంచి గ్రీన్ ఎనర్జీ గోల్ వైపుకి మనం బాగా ఆలోచిస్తే పరిశోధన చేసి అటువైపు వెళ్తున్నాం. మనం దీన్ని స్వాగతించాలి మనం. రైట్. థ్యాంక్ యూ రాము గారు, చాలా ఇన్ డీటెయిల్డ్ గా వివరాలు అందించారు. మనం చూస్తున్నాం April 1, 2026 నుంచి E20 పెట్రోల్ అందుబాటులోని ఉండబోతోంది. అంటే ఇథైల్ 20% కలిపి 80% ఇథైల్ ఆల్కహాల్ ప్లస్ పెట్రోల్ కలిపి ఇక్కడ నుంచి ఆ పెట్రోల్ ఉండబోతుంది. E20 అంటే ఇథైల్ ఆల్కహాల్ 20% అందులో ఉంటుంది మనం పోసుకునే పెట్రోల్లో.
ఇక్కడ నుంచి అవి అన్ని బంకుల్లో కూడా ఇవే దొరుకుతాయి, వీటిని మాత్రమే వినియోగించాలని కేంద్రం చాలా పకడ్బందీగా ఉంది. పర్యావరణ హిత భారత్ దిశగా వేస్తున్న కీలకమైన అడుగుగా ఇది రాము గారు అంటున్నారు. అయితే కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. 2011 నుంచి 2023 మధ్య ఎవరైతే వాహనాలు కొనుగోలు చేశారో వాళ్ళకి కొన్ని సమస్యలు తలెత్తచ్చు. ఈ E20 పెట్రోల్ వాడటం వల్ల కొంత ఇంజిన్ సమస్యలు తలెత్తచ్చు, అలాగే మైలేజ్ కూడా తగ్గొచ్చు. మరి వీటికి ఇన్సూరెన్స్ కంపెనీలు క్లెయిమ్ చేస్తాయన్న చర్చ వచ్చేటప్పుడు మేము క్లెయిమ్ చేయమని ఇప్పటికీ ఇన్సూరెన్స్ సంస్థలు కూడా ప్రకటించేశాయి. ఈ విషయంలో సుప్రీంకోర్టుకు కూడా కొందరు వెళ్ళారు. సుప్రీంకోర్టు కూడా మేము జోక్యం చేసుకోమని చెప్పింది. కాబట్టి 2023 తర్వాత ఎవరైతే వాహనాలు కొనుగోలు చేశారో వాళ్ళందరికీ ఎలాంటి సమస్య రాదు, అది ప్లస్ అవుతుంది. బట్ 2023 ముందు కొనుగోలు చేసిన వాహనదారులు మాత్రం కొంత సమస్య ఎదుర్కోక తప్పదు. కానీ పర్యావరణ హితంగా ఒక అడుగు వేస్తున్నప్పుడు ఈ బడ్డన్ని భరించాల్సిన పరిస్థితి వాహనదారులకు వస్తుంది. కాబట్టి మరి సెంట్రల్ గవర్నమెంట్ ఏదైనా వేఅవుట్ చూస్తుందా లేదనేది లెట్ us వెయిట్ అండ్ సీ. ఇది రాము గారితో 10 టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూ.